అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో స్ట్రక్చర్ డెఫినిషన్, అలాగే హౌ టు యాక్సెస్ స్ట్రక్చర్ మెంబర్స్ అని, నెస్టెడ్ స్ట్రక్చర్స్ వీటి గురించి చూసాం కదండీ. ఈరోజు సెషన్‌లో మనం స్ట్రక్చర్స్ గురించి, ఇంకా పాయింటర్స్ గురించి, స్ట్రక్చర్ అండ్ పాయింటర్స్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్ అంటే ఏంటి, స్ట్రక్చర్‌కి యూనియన్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి అన్నీ కూడా ఈ రోజు సెషన్‌లో చూసేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా సెషన్ అనేదాన్ని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది చూద్దాము. అరే ఆఫ్ స్ట్రక్చర్స్. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే సింపుల్గా మనం ఏం చెప్తాము అంటే, అరేలోనే మనం అరేని డిక్లేర్ చేసుకుంటాం. అరేలోనే మనం స్ట్రక్చర్స్ అనే వాటిని పెట్టుకుంటాం అనమాట. వన్ ఆర్ మోర్ ఎక్కువ పెట్టుకుంటే స్ట్రక్చర్స్ మనకి అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అవుతుంది అనమాట. అరే అంటే అరేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ కూడా మనకప్పుడు స్ట్రక్చర్ అవుతుంది. ఇంకేంటంటే ఇది మనకి అరే అంటే ఏంటి, హోమోజీనియస్ డేటాని స్టోర్ చేస్తుంది కదండి. అంటే సేమ్ డేటా టైప్ ఉన్న డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనకి స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మనం స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు సేమ్ టైప్ ఆఫ్ డేటా అనే దాన్ని మనం స్టోర్ చేసుకుంటాం అనమాట అరేలో. సెవరల్ స్ట్రక్చర్స్ అనే దాన్ని సేమ్ టైప్ అన్ని కూడా ఒకేలా ఉండేలా మనం చూసుకుంటాం అనమాట స్ట్రక్చర్లో. అరే ఆఫ్ స్ట్రక్చర్స్ యొక్క డిక్లరేషన్ ఎలా ఉంటుంది చూసేద్దాం. చూడండి, ఇక్కడ మనకి సింటాక్స్ చూసినట్టయితే స్ట్రక్ అని ఇస్తాం. మనకి ఇక్కడ కీవర్డ్ ఉంది కదండి, కీవర్డ్ మనం స్ట్రక్చర్కి యూజ్ చేసినప్పుడు స్ట్రక్ అనే కీవర్డ్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్ట్రక్చర్ యొక్క నేమ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇస్తాము. ఇక్కడ అరే ఆఫ్ స్ట్రక్చర్స్ కాబట్టి అరే నేమ్ అనేది కూడా ఇక్కడ డిక్లేర్ చేసుకుని ఇక్కడ సైజ్ అనేది ఇస్తామన్నమాట బ్రాకెట్లో. ఇలా మనకి అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అనే దాన్ని డిక్లేర్ చేసుకుంటాం. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాము. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ string.h అని ఇస్తాము. ఇక్కడ స్ట్రక్ ఏ ఇదేంటి అని అంటే చెప్పాం కదండి ఇందాక డిక్లరేషన్ ఇచ్చినప్పుడే స్ట్రక్చర్ యొక్క నేమ్ ఇది ఏ అని చెప్పేసి నేమ్ పెట్టుకున్నాం. ఇంట్ వేర్ అనే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్, ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్ మెయిన్ స్ట్రక్ ఏ ఇది మనకి సింటెక్స్లో చూసాం కదండి. ఫస్ట్ మనం డిక్లేర్ చేసుకున్నది ఏంటి అంటే స్ట్రక్చర్ అని తెలియడం కోసం స్ట్రక్చర్ని ఫస్ట్ మనం డిక్లేర్ చేసేసుకుంటాం. మెయిన్ ప్రోగ్రామ్ వచ్చినప్పటికీ ఇది డిక్లేర్ చేస్తాం అనమాట. స్ట్రక్ ఏ అరే ఆఫ్ 2 ఇదేంటి, స్ట్రక్ అనేది కీవర్డ్, ఏ అనేది స్ట్రక్చర్ యొక్క వేరియబుల్, అరే నేమ్ అండ్ సైజ్ అనమాట 2. నెక్స్ట్ ఏంటి అంటే మనకి అరేలో మనం ఏ సైజ్ తీసుకున్నా సరే ఫస్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ ఏమవుతుంది అంటే 0 నుండే స్టార్ట్ అవుతుంది కదండి. అయితే మనకి 0లో ఏ వాల్యూ ఉండాలి, 1లో ఏ వాల్యూ ఉండాలి అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తామన్నమాట. ఇక్కడ అరే ఆఫ్ 0 డాట్ అనేది ఇక్కడ పైన ఏదైతే వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకుంటామో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసేదే డాట్ ఆపరేటర్ అండి. స్ట్రక్చర్లో ఆల్రెడీ చెప్పాం కదా. అరే ఆఫ్ 0 డాట్ వేర్ అంటే వేర్లో మనకి ఏ వాల్యూ స్టోర్ అవ్వాలి, 10 అనే వాల్యూ, 0 ఇండెక్స్ 0 ప్లేస్లో మనకి 10 అనే వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి అని ఇచ్చాం. నెక్స్ట్ అరే ఆఫ్ 1లో మనకి 20 నెంబర్ అనేది స్టోర్ అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 2, i ప్లస్ ప్లస్. ఈ కండిషన్ ఏంటంటే లూప్ కండిషన్కి ఇవ్వడానికి ఇస్తామన్నమాట. అంటే i అనేది 0 ఫస్ట్ 0 కింద తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది 2 కదండి, కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాం, i లెస్ దెన్ 2 అని ఇచ్చాం. అంటే 2 కన్నా తక్కువ ఉన్నది తీసుకుంటుంది అది మనకి ప్రింట్ అయినప్పుడు అవ్వడానికి అనమాట, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అరే ఆఫ్ i, ఇక్కడ ఫస్ట్ మనకి ఐలో 0 కింద తీసుకున్నది కదండి, 0 కింద తీసుకుంటుంది, 0 లెస్ దాన్ 2 ఈ కండిషన్ చెక్ చేస్తుంది. అప్పుడు మనకి కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చి అరే ఆఫ్ i అంటే 0లో ఎంత వాల్యూ ఉంది 10, కాబట్టి ఫస్ట్ మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ i ప్లస్ ప్లస్ అయ్యింది అంటే 0 ప్లేస్లో 1 వచ్చింది, 1 లెస్ దాన్ 2 కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ కిందకు వస్తుంది. అరే ఆఫ్ 1లో ఏముంది మనకి వాల్యూ 20 ఉంది కాబట్టి నెక్స్ట్ మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనకి అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ లాస్ట్లో మనం రిటర్న్ 0 ఇస్తాము, ఎందుకంటే మనం ఇచ్చింది ఇంట్ మెయిన్ కాబట్టి, మెయిన్ ఫంక్షన్లో మనం ఇంట్ యూజ్ చేసాం కాబట్టి రిటర్న్ ఏమీ రాకూడదని చెప్పేసి రిటర్న్ 0 అనేది మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్, ఇది మనకి అరే ఆఫ్ స్ట్రక్చర్స్ యొక్క ప్రోగ్రామ్. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ పాయింటర్స్ గురించి చూద్దాము.
ఏ స్ట్రక్చర్ పాయింటర్ ఒక స్ట్రక్చర్ పాయింటర్ అన్నా కూడా అది పాయింటర్ వేరియబులే అనమాట. అంటే ఇది ఏం స్టోర్ చేస్తుంది అంటే మనకి పాయింటర్ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి? పాయింటర్ అనగానే అడ్రస్‌ని స్టోర్ చేస్తుంది అని మనకు తెలుసు. ఇక్కడ మనకి స్ట్రక్చర్‌లో తీసుకున్నాం కాబట్టి స్ట్రక్చర్ యొక్క అడ్రస్‌ని ఇది స్టోర్ చేయడానికి మనకి యూజ్ అవుతుందనమాట. అంటే ప్రోగ్రామర్‌కి ఈజీగా స్ట్రక్చర్‌ని మ్యానిపులేట్ చేయడం కోసం గానీ, మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్‌ని ఈజీగా మ్యానిపులేట్ చేయడం కోసం గానీ ఇది యూజ్ అవుతుందనమాట. అలో చేస్తుంది. ప్రోగ్రామ్ చూద్దాము. #include_stdio.h స్టక్ ఏ ఇక్కడ కూడా మనం స్ట్రక్చర్ నేమ్ ఏ తీసుకున్నాము. ఇంట్ var అనే వేరియబుల్ని డిక్లేర్ చేసాము. క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ నుంచి వాయిడ్ మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి స్టక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 అంటే ఏలో మనం 30 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పాయింటర్ కాబట్టి మనం ptr అనేది మనం పాయింటర్కి యూజ్ చేస్తాం కదండి. ఇది మనం డిక్లేర్ చేసామన్నమాట. స్టక్ ఏ ptr అని చెప్పేసి వేరియబుల్ని డిక్లేర్ చేసాము. నెక్స్ట్ ఈ పీటీఆర్ ప్లేస్లో మనకి ఏం రావాలి? పీటీఆర్ అంటే మనకి అడ్రస్ స్టోర్ అవ్వాలి. అడ్రస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకి వాల్యూ ఎక్కడ స్టోర్ అయ్యింది? ఏ వేరియబుల్లో మనకి 30 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. ఇక్కడ స్ట్రక్చర్ పాయింటర్ కాబట్టి పాయింటర్ అంటే మనకి అడ్రస్ రావాలి కాబట్టి 30 వాల్యూ ఏ అడ్రస్లో ఉందో ఆ వాల్యూ మనకి రావాలి. సో మనం ఏంటి అంటే అడ్రస్ని రీడ్ చేయడం కోసం మనం యూజ్ చేసేది యాంపర్సెంట్. కాబట్టి మనం తీసుకున్న పీటీఆర్ వేరియబుల్లో అడ్రస్ ఆఫ్ ఏలో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో దాని యొక్క అడ్రస్ని పీటీఆర్లో మనం స్టోర్ చేస్తాం. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఈ పీటీఆర్లో ఏ వాల్యూ అయితే ఉందో అది మనకి ప్రింట్ అవ్వడం కోసం printf %d ptr varలో మనకి వాల్యూ ఉంటుంది కాబట్టి అది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనం స్ట్రక్చర్ అండ్ పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాము. నెక్స్ట్ యూనియన్ అంటే ఏంటో చూద్దాము. యూనియన్ అనేది కూడా మనకి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ఏనండి. అయితే మనకి ఇది ఏం చేస్తుంది అంటే దట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్. ఇది కూడా మనకి స్ట్రక్చర్ లానే ఉంటుంది. డిఫరెంట్ డేటా టైప్స్నే మనకి స్టోర్ చేస్తుంది. అయితే స్ట్రక్చర్లో లా కాదండి ఇక్కడ. యూనియన్కి దానికి డిఫరెన్స్ ఉండాలి కదా మరి. అదేంటి అని అంటే ఆల్ మెంబర్స్ ఆఫ్ ద యూనియన్. ఇప్పుడు మనకి యూనియన్లో డిఫరెంట్ మెంబర్స్ ఇస్తాం మనం. అండ్ మెంబర్స్ అన్నిటికీ కూడా సేమ్ మెమరీ లొకేషన్ ఇస్తాం. అంటే అక్కడ ఎన్ని మెంబర్స్ అయితే మనం డిక్లేర్ చేసుకున్నామో అన్ని మెంబర్స్ కూడా సేమ్ మెమరీని షేర్ చేసుకోవాలి. అంటే మెంబర్స్లో ఒకసారి డిక్లేర్ చేసేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం వస్తే ఒక మెంబర్ చేంజ్ చేసామనుకోండి మిగతావి కూడా చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే సేమ్ మెమరీనే అవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి అలా చెయ్యాలి. నెక్స్ట్ ఇక్కడ యూనియన్ మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవడం కోసం డాట్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాము. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అండి u.member అని చెప్పేసి. నెక్స్ట్ యూనియన్ ఆర్ యూస్ఫుల్ ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది అంటే మనం సేమ్ మెమరీ స్పేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకున్నప్పుడు మెమరీని సేవ్ చేయాలి అంటే మనకి యూనియన్ అనేది యూజ్ అవుతుంది. అంటే మనం యూనియన్లో ఎన్ని మెంబర్స్ అయితే తీసుకుంటామో అన్ని మెంబర్స్ కూడా సేమ్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకుంటాయని చెప్పేసి చెప్పాం కదండి. అలా సేమ్ మెమరీ లొకేషన్నే డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి షేర్ చేసుకుంటే మెమరీ అనేది ఒకవేళ మిగిలిపోతే దాన్ని సేవ్ చేయడానికి యూనియన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క సింటాక్స్ చూద్దామండి. యూనియన్ యొక్క సింటాక్స్ చూద్దాము. యూనియన్ నేమ్. ఇక్కడ యూనియన్ ఇస్తాం ఫస్ట్ కీవర్డ్ యూనియన్. ఇక్కడ యూనియన్ నేమ్ మనం ఏం పెట్టుకుంటే అది ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ డేటా టైప్ 1 ఫీల్డ్ 1 ఇలా మనం డిఫరెంట్ డేటా టైప్స్ ఎన్నైతే తీసుకోవాలనుకుంటామో అన్నీ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాము. క్లోజ్ బ్రాకెట్ అంతే. ఇలా మనం యూనియన్ అనేది డిక్లేర్ చేసుకుంటాం అనమాట. దట్స్ ఇట్ అండి. ఈరోజు సెషన్లో మనం స్ట్రక్చర్ అండ్ పాయింటర్స్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ సెషన్లో మనం అసలు ఆ స్ట్రక్చర్కి యూనియన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.